కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెల్లవారుజాము నుంచే పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో కార్డన్ సెర్చ్లో 5 సీఐలు, 7 ఎస్ఐలు, 50 మంది పోలీసులు పాల్గొన్నారని డీఎస్పీ తెలిపారు. తనిఖీలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. కార్డన్ సెర్చ్లో పత్రాలు లేని 15 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆదేశాల మేరకు మా సబ్ డివిజన్లో రెగ్యులర్ వర్క్లో భాగంగా ఈరోజు ఎమ్మిగనూరు టౌన్లో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎక్కడైతే మన ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉన్నాయో, రౌడీ షీటర్స్ అది ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ ఇల్లు అదే సెర్చ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనము ఈ ఏరియాలో ప్రామినెంట్ రౌడీ షీటర్స్ కానీ వాళ్ళందరినీ చెక్ చేయగా కొంతమంది ప్రెసెంట్లో ఉన్నారు, కొంతమంది వర్క్ కానీ బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వాళ్ళ కరెంట్ డూయింగ్స్ అవన్నీ మనం తెలుసుకున్నాము. వాళ్ళందరికీ కూడా ఇంకా ఇక్కడి నుంచి ఎటువంటి ఇలా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకూడదు అని చెప్పేసి మనందరం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత వెహికల్స్ కూడా చెక్ చేసాము. ఏ బైక్స్ పేపర్స్ అవి లేనివి, లేకపోతే నెంబర్ ప్లేట్ లేనివి అట్లాంటివి ఇవి ఒక 15 బైక్స్ మనం తీసుకొచ్చాము. వాటికి పేపర్స్ అవి ప్రొడ్యూస్ చేయమని అడిగాము వాళ్ళంతా తీసుకొచ్చి ప్రాపర్గా మనకు డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తాం. లేదంటే తర్వాత వాటిని ఏం చేయాలా అని చెప్పేసి నెక్స్ట్ చూస్తాము. ఇంకా కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఏవి సస్పిషియస్గా అయితే ఏమీ కనపడలేదు. రెగ్యులర్ వర్క్ భాగంగానే రౌడీ షీటర్స్